అంటే మా బ్యాండ్ మేళంలో మెయిన్ టెక్నీషియన్ విజయ్ బుల్గాన్ ఫ్రమ్ కాకినాడ, అలాగే మా శ్రీదేవి ఆల్సో ఫ్రమ్ కాకినాడ. సో ఈస్ట్ గోదావరి నుంచే మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసాం. సింబాలిక్గా ఉంటుందని ఈస్ట్ గోదావరి అండ్ నేను కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ నా బాల్యం కూడా మొత్తం అంతా ఇక్కడే కాకినాడలోనే, రాజమండ్రి కాకినాడ నా స్కూలింగ్ అంతా 10th వరకు. ఆ తర్వాత షిఫ్ట్ అవ్వడం జరిగింది హైదరాబాద్కి. బ్యాండ్ మేళం వాళ్ళది వెరీ స్పెషల్ ఫిలిం. ఇది ఒక టీనేజ్ లవ్ స్టోరీ. మీరు చూస్తారు ఈ మధ్యన చాలా టీనేజ్ లవ్ స్టోరీ వచ్చిన ఫిలిమ్స్ అందులో ట్రెండ్ నడుస్తుంది. మేము అలాగా అనుకొని ప్లాన్ చేయలేదు, కానీ అనుకోకుండా ఈ కథ నా దగ్గర రావడం జరిగింది. సతీష్ జవ్వాజీ అనే ఒక రైటర్ తన డైరెక్షన్ కోసమని ఒక కథ రాసుకొని నా దగ్గరకు వచ్చి కథ చెప్పినప్పుడు నేను ఒక నిన్ను కోరి పార్ట్ 2 వింటున్నట్టు ఫీల్ అయ్యా. మళ్ళీ అటువంటి ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ, టీనేజ్ లవ్ స్టోరీ, అది కూడా ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక డిఫరెంట్ పాయింట్ తోటి, ఒక మంచి ఫీల్ తోటి, ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ మధ్యన తను చెప్పినప్పుడు నేను యాక్చువల్గా ఫస్ట్ తనకి ఏంటో 1/2 అవర్లో చెప్తావా అన్నాను. సార్ నాకు మినిమం 2 hours కావాలన్నాడు. 2 hours నరేషన్ అవ్వగానే ఇది చాలా కాలం చాలామందికి వాళ్ళ లైఫ్స్లో భాగం అయిపోతుంది. వాళ్ళ లైబ్రరీలో ఇది ఉంటుంది బ్యాండ్ మేళం అన్నది. అంటే టైటిల్ ఎందుకు అలా పెట్టామంటే ఫస్ట్ అది చెప్తాను. అందరూ ఏంటంటే చాలామందికి చదువుకుంటేనే లైఫ్లో పైకి వస్తారు, చదువు లేని వాళ్ళు దేనికి పనికిరారు అనే ఒక దీని నుంచి టాలెంట్తో కూడా పైకి రావచ్చు అని నమ్మే ఒక హీరో గిరి అనే ఒక క్యారెక్టర్, చదువుతోనే పైకి రావచ్చు అని నమ్మే ఒక రాజీ క్యారెక్టర్ శ్రీదేవిది లేదు. కానీ ఇది ఒక భావమర్దల కథ. గిరికి టాలెంట్ ఉందని తను నమ్ముతుంది. ఆ నమ్మకం కోసం ఎంతో దూరం వెళుతుంది రాజీ. అలాగే తన టాలెంట్ తోటి తన లవ్ని, ఊళ్ళో ఉన్న అందరి నమ్మకాన్ని ఎలా గెలుచుకుంటాడు అని వీళ్ళిద్దరి మధ్య చాలా ఫన్ తోటి విత్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ చాలామంది కొత్త వాళ్ళని ఈ సినిమాతో పరిచయం చేయడం జరిగింది. యాక్టర్స్ థ్యాంక్స్ చెప్పడానికి లైక్ మీకు కానీ, రాజమండ్రి కానీ, కోనా గారు కానీ. కోనా గారు ఇంతవరకు అందరి గురించి మాట్లాడారు, మీ అందరు సమాధానం చెప్పారు. నేను ఈ వేదిక సార్ అసలు నేను వచ్చిన ఆడిషన్కి వెంటనే నన్ను ఫస్ట్ డేనే ఓకే చేశారండి. జనరల్గా ఎప్పుడైనా మనకు ఒక ఉంటుంది నోషన్, మనల్ని తీసుకొని 2-3 సార్లు అది ఇది అని. కానీ ఇట్ వాస్ వెరీ ఈజీ. నేను ఒక దిస్ ఈజ్ మై ఫస్ట్ మూవీ అండ్ దిస్ ఈజ్ లైక్ మై డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మై డెబ్యూ థింగ్. ఎందుకంటే సార్ ప్రొడక్షన్లో చేయడం అనేది చాలా ఐ ఫీల్ వెరీ లక్కీ. ఇంకోటి ఏంటంటే సార్ జస్ట్ హీఈస్ ఆన్ ద సెట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు అయిపోయే వరకు ఎవ్రీ సీన్ హీఈస్ ఇన్వాల్వ్డ్. చూసి చెప్తారు కరెక్ట్గా ఏది అని చెప్పేసి. కాస్ట్యూమ్స్లో కూడా ఎవ్రీథింగ్ హీ సీస్, మొత్తం పిక్చర్ పర్ఫెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి. అండ్ అంతేకాదండి, ప్రమోషన్స్లో కూడా మాలాంటి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇలాంటి ప్రొడ్యూసర్ని మీరు ఎక్కడ చోట్లో చాలా సీరియస్గా చూశారు. ఇక్కడ శ్రీదేవి అంటే ఏంటో తెలుస్తుంది. ఇక్కడ నవ్వుద్ది, ఏడిపిస్తుంది, అన్నీ చేస్తుంది. అండ్ ఇంకా మీతో ఇంకొంచెం ప్రేమను తీసుకుంటుంది. అండ్ రోషన్ ఈజ్ లైక్ ఒక పెద్ద యాక్టర్ ఫామ్లో, అంటే అనకూడదేమో కానీ చిరంజీవి గారు, నాని గారు ఫ్యూచర్ అలా కనిపిస్తాడు రోషన్ మీకు. సో మచ్ ఆఫ్ వర్సిటాలిటీ, డాన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ శ్రీదేవి నువ్వు ఇంకా 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 అందంగా తయారవుతున్నావు ప్రతి సినిమా. యాక్టర్ దీంట్లో పెద్ద యాక్టర్ అవ్వాలి, మమ్మల్ని బ్లెస్సింగ్, యూ వాంట్ యువర్ బ్లెస్సింగ్ డెఫినెట్లీ. సో బ్యాండ్ మేళం అనేది మనం వచ్చిపోయే హ్యాపీ డేస్ అనమాట. ఫస్ట్లీ కోర్ట్ తర్వాత ఫస్ట్ 1 year తర్వాత మళ్ళీ నేను థియేటర్స్లో కనిపిస్తున్నానంటే అది ఫస్ట్ బ్యాండ్ మేళమే. అండ్ చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. నేను మీకన్నా ఎక్కువ వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను ఫుల్ సినిమా కూడా చూడలేదు ఇప్పటికి వచ్చి. ఓన్లీ డబ్బింగ్లో చేసినప్పుడు కొన్ని సీన్స్
అప్పుడే ఫుల్ కడుపుబ్బా నవ్వుకున్నా. సో ఖచ్చితంగా ఈ బ్యాండ్ మేళం అనే సినిమా చాలా చాలా బాగుంటుంది అండ్ చచ్చిపోతారు నవ్వలేక. సో లాస్ట్ 30 minutes సార్ చెప్పినట్టే చాలా అంటే చాలా ఫీల్తో వెళ్తారు ఖచ్చితంగా థియేటర్స్ నుంచి అయితే. సో చాలా చాలా స్పెషల్ నాకు బ్యాండ్ మేళం, ఎందుకంటే కోర్ట్ తర్వాత మళ్ళీ ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్ ఇది నాకు. అండ్ ఆల్సో సో ఈ సినిమా ఫుల్ రాజమ్మ క్యారెక్టర్ అంటే ఫుల్ ఇది ఉంటుంది, అంటే మరీ ఇన్నోసెంట్ అలా ఏం కాదు. సో రాజమ్మ చాలా, మీరు ఆల్రెడీ ఆ తిట్లు చూసే ఉంటారు నాకు తెలిసి. సో అంత ఉంటుంది అండ్ ఆల్సో చాలా చాలా ఏడిపించేస్తుంది. అండ్ చాలా ఏమంటారు, చాలా హార్ట్తో చేసాము ఈ సినిమా, మేము చాలా ప్రేమతో చేసాము. అండ్ సతీష్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమా. అండ్ నాకు కథ చెప్పిన వెంటనే నేను ఫస్ట్ నేను నిజం చెప్పాలంటే ఫుల్ మైగ్రేన్తో వెళ్ళాను కథ వినడానికి. అండ్ ఐ వాజ్ అబౌట్ టు స్లీప్. అసలు ఆయన చెప్పినప్పుడు సడన్గా ట్విస్ట్ చెప్పారు, వెంటనే నేను కూర్చున్నా సార్ ఇదా అసలు అని. సో అంత మైగ్రేన్ ఉన్న నాకు కూడా తక్కువని ఫుల్ అంటే అటెన్షన్ తీసుకొచ్చేసింది సినిమా. సో ఖచ్చితంగా బ్యాండ్ మేళం చూడండి, March 13th రిలీజ్ అవుతుంది. అండ్ కోర్ట్ కంటే చాలా సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే నేను చాలా ఫస్ట్ కమర్ అందులో. కోర్ట్ అనేది నా ఫస్ట్ ఫిల్మ్ అండ్ దాన్ని చాలా 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 మంచి హిట్ చేశారు. అండ్ ఇది కూడా అంతే మంచి హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, కోనా సార్. అంటే ఆఫ్టర్ వాల్ పోస్టర్ సినిమా నేను KFCకే ఫస్ట్ షూట్ చేయడానికి నాకు ఫుల్ అంతా హోమ్ ఫీల్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్